ఏం చేపలండి ఇవి? షేర్మేన్. ఏంటది? షేర్మేన్. షేర్మేనా? ఇదైతే ఆలుగు చూసుకొని పంపాయి మీ ఆయన ఎలాగండి? 30. 20కి వేసారు. ఇగో 20. ఇగో ఇంకా 10 ఉన్నాయి. ఎరా చాలా బాగున్నాయి 20కి. బాబు అన్ని చేతిలోకి తెస్తుంది. ఒరే మెత్తలో నీకు నీకు ఈ చేపలు తిన్నట్టు పెద్ద చేపలు ఉన్నాయి. టేస్ట్ బాగానే ఉంటుందిలేండి, చేసేటప్పుడు టైం ఎక్కువ పడుతుందని. అక్కడ మీ అమ్మకి ఇస్తాను తీసుకెళ్తాను. వెళ్ళండి, మా అమ్మకి ఇష్టం ఈ చేపలు. వడ్డీ 20 రూపాయలకి ఇంకో 20 రూపాయలు ఇస్తే అత్తయ్య కొంటాను. వడ్డీ అది వడ్డీ వ్యాపారం బాగా చేస్తాను. 10 రూపాయలకి 100 రూపాయలు ఇస్తాను. నేను ఇస్తాను. 20 రూపాయలు పడే ఇంకండి డబ్బులు సరిపడి. అలా ఎలా సరిపోతాయండి? ఇవన్నీ చేసేటప్పటికి ఏటేమవుతుందో నాకు. 30 రూపాయలు ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్ చేపలు. తల తీసేసి తోక తీసేసి తోమితే చిన్న చిన్న రెక్కలు పోతాయి అన్నమాట. చేపలు చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఎప్పటికి అవుతుందో మరి. అదే అమ్మ ఉంటే అందంగా చేసేసిన అనమాట చేపలు. అమ్మ ఉన్నప్పుడు చేపలు కానీ ఇచ్చుకున్నానంటే నన్ను చేయను అసలు. అమ్మాయి చేసేస్తారు చేపలు. ఎంత టైం అయినా పర్లేదు, మొత్తం అన్నీ చేసేస్తాను. ఇంకా ఉప్పు వేస్తూ ఉంటున్నాను. ఇప్పటికి 5 ఫ్రెండ్స్ చేస్తాం, గంట పట్టింది చేసేటప్పటికి. మరి తోముతూ ఇంకొకటి ఉంటున్నాను కదా, ఎంత పడుద్దిని తోముతూ బేగన అయిపోద్దాం బాబు. చేస్తామే మీ అమ్మమ్మ చేస్తే కష్టం తెలిసింది కాదు నాకు. ఇప్పుడు ఇవన్నీ చేతిలోకి తెలిసి వచ్చింది. తింటాం సింపుల్ కానీ చిన్న చేపలు చేస్తాం చాలా కష్టం. అమ్మమ్మ అయితే ఓపికగా కూర్చొని చేస్తుంది. నేను అలాగే కదమ్మా చేశాను. నేనే ఎంత ఊరికి వస్తుంది. శుభ్రంగా క్లీన్ చేస్తాం అయితే పూర్తయింది. ఇన్ని చేతులకు తల ప్రాణం స్టాప్కి వచ్చిందనమాట. ఖచ్చితంగా 1.5 ఎక్కువే పట్టుండదు ఫ్రెండ్స్. ఇవన్నీ చేసి కడుగుతులోకి ఉండక్కని సార్. ఇదిగోండి, నాలుగు గరిటెలు వేసేసాను. డొక్కులు ఇదేమో ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసి పేస్ట్ చేశాను. ఇదేమో ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలు అయితే లేవు ఫ్రెండ్స్. రెండు కలిపి వేపేస్తాను. ఇంకా
ఎలుగ కనపడుతున్నాయి అవన్నీ మూసేసాము. ఎల్లిగ్గా లైట్గా అంతే. ఉల్లిపాయ మగ్గుతుంది లోపల. ఇందులోకి కావాల్సినవన్నీ వేసేద్దాం. టేస్ట్కి సరిపడా కలుపు, ఒకవేళ చప్పుడైతే కలుపుతాను. మళ్ళీ పసుపు, ఒకటి, రెండు, మూడున్నర వేసాను స్పూన్లు. ఉప్పు కారం కీటిగా పట్టించేస్తున్నాను. ముందుగానే కొద్దిగా చింతపండు కూడా నానబెట్టి ఉంచాను. ఉల్లిపాయ చింతపండు కూడా కట్టినాను కావాలి. మీరు ఎప్పుడైనా వండారా ఫ్రెండ్స్ సేర్మన్ చేపలు లాంటివి? ఒకవేళ మీరు ఎప్పుడైనా వండితే కామెంట్ చేయండి. చేయడం అయితే చాలా కష్టం, తినటం సింపులే కానీ. తాలింపు పెడతాం, పూర్తయింది. గాలి ఎగిరిపోతుంది. దగ్గర కూర తాలింపు పెడతాం, పూర్తయింది. కొత్తిమీర లేదంటే. హాయ్ ఫ్రెండ్స్. చైర్మన్ చేపల కూర వండాను. చైర్మన్ చేపల కూర. ఆయన అలాగే చెప్పడు మరి పేరు. చిన్ని చేపలు 5 చేపలు చేసి కడుపులోకి 2 గంటల టైం పట్టింది. వండేసా. ఇప్పుడే ఎందుకు కూర అన్నాలు పెట్టాను. ఈ లోపల నువ్వు వచ్చావు. ఇంకా అన్నాలు చల్లారుతున్నాయి. మా ముగ్గురికని పెట్టుకున్నాం. ఆకలి చేస్తుంది. నేను పొద్దునుంచి ఏం తినలేదు. ఎండ చిత్తగా ఉప్పు బండి వేస్తుంది. ఇలా చూడు చెమటగా సందలు దాని కూర నిప్పుల మీద ఎట్టి అన్నం వండాను. ఏది నేను ఎత్తనే అయిపోయింది. అయితేనే అది అన్నం అయిపోయింది. కూర అయిపోయింది. 30 రూపాయలు. వద్దుగో
బాబా చాలా గురువు ఉంది ఇలాగా చేతితోటి. స్మెల్ బాగుంది. చింతల్లి బళ్ళు పోతున్నా ఈడలా రాహేతున్నా డ్రాయింగ్ బువ్వి వాళ్ళు మనుషులే వేసే. అన్నం కూడా పొగలు వచ్చేస్తుంది. అన్నం కూడా పొగలు వచ్చేస్తుంది. చేయగలిపోద్దా చింతలా అయి చెప్పిందా? నేను కూడా చెప్పలేదు హాయ్ ఎందుకని. అందరం హాయ్ ఫ్రెండ్స్, వీడియో అలా తీస్తూనే ఉండిపోయాను, ఇంకా హాయ్ చెప్పలేదు నేను. ఒక్కదాన్ని కూరటం తెర్రగానే వస్తుందా? 3 గరిటెలన్నారేమో కలిపోసారి తెల కారం, 4 డొక్కులేమో నూనె. చిన్న చేపలా బాగానే ఇదిగో ఇడంతుందా? ఇవన్నీ చేతిలోకి మా అమ్మ గుర్తుకొచ్చింది నాకు. ఏ పాపం మా అమ్మే చేసేది కదా, అప్పుడు తెలిసింది కాదు కష్టం నాకు. ఇప్పుడు నేను చేయను కదా, అందుకు. అవి బొబ్బలి వాసన వచ్చేస్తుంది, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి చేపల కూర వాసనకే. మరి ఏది త్వరగా ఫస్ట్ నీకు వేస్తాను, టేస్ట్ చూడే. నేనా? ఉప్పు సరిపోద్ది అంటే ఉడికినప్పుడు చూసాను నేను, ఉడుకుతుండగానే వేసేద్దాం ఉప్పు అని. నాకు ఉత్తు పుచ్చులాడితే చేపలేకి నాకు ఉప్పు పుచ్చులు ఉండవు, ఎగిరిగా ఉంటే. నాకు అంత చిన్న చిన్న చేపలు తినబుద్దేదు. చాలా బాగా వాసన వచ్చేస్తుంది. ఈ ఎదగలేక ఆగిపోయిన చేపలు అనమాట, అంతేనా? ఇది ఫోటో తీయి, తమ్ముళ్ళు పెట్టుకోవచ్చు. కాదు, ఎదగలేక ఆగిపోయిన చేపలని. ఇదేమో చిన్నోడికి. ఆడ పడుకున్నాడా? బల్ల నుంచి వచ్చా? బల్ల నుంచి వచ్చి వీడియో తీసాడు, కూర ఉన్నప్పుడు ఆడే పడుకున్నాడు. అమ్మా రండి, బొమ్మలు తినేయండి. అలా చూస్తున్నారా? తిందా చేయగడుకమ్మ, చేయగడ వేసుకో. ఏ నేను తర్వాత తింటానులే, మీరు తినండి. చిన్న చేపలు తినబుద్ది అసలు. మళ్ళీ వండమంటావు చూడు, అంత బాగుంది కూర. స్మెల్ చూస్తేనే కుమ్మాయించేస్తుంది కదమ్మా. వెళ్తే ఎక్కువ వచ్చేస్తుంది, ఈ పక్క ఆ పక్క తీసేసాను వాళ్ళని. నీకు ఆల్రెడీ అన్నం వేసేసాను, ఇదిగో తినబుద్దేకి పిల్లకి చేతితోటి. టేస్ట్ ఎలా ఉంది చెప్పు. నువ్వు చెప్ప, బాగుందా బాగాలేదా? ఆల్రెడీ చెప్పాను కూర బాగుంది అయితే. సూపర్ ఉంది ఫ్రెండ్స్ కూర. ఉప్పు సరిపోయిందా? సరిపోయింది. చేపలు కూడా ఏంది, చేపలు పడేసిందా? రుచి అంతా చేపలు లాగేసుకున్నాయి. చేపలు బాగున్నాయి, చిన్న చిన్నవి. చేతిలో సరదా తీసుకొని పో మాకు. ఎంత టైం పట్టేసిందో చేసేటప్పటికి. నీకు ముద్దడుతుందా? అలా ఉందా? సూపర్ ఉంది. నీకునా వచ్చినాయి కదమ్మా. ఇదిగైతే చేయి సాగలేదు నాది. కూర అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఉప్పు సరిపోయింది, పులుపు సరిపోయింది, కారం కూడా సరిపోయింది. కారం ఎక్కువైపోద్ది అనుకున్నాను, అసలు 3 గరిటెలు వేసేసాను కారం. కానీ చేపల కూరలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితేనే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోలోకి వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయండి తప్పకుండా.